మిథున రాశి మృగశిర 3-4 పాదాలు, ఆరిద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు కలిపితే అది మిథున రాశి అవుతుంది. వీరికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం అనేటువంటిది 7. ఎందుకంటే స్వస్థానంలోనే బృహస్పతి ఉన్నాడు. ఆయన జూన్ మాసంలో మారుతూ ఉంటారు. 1 జూన్ రోజు మారి మిథునం నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఆ కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు అప్పుడు కాస్త మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు. ఉద్యోగాదుల్లో ప్రమోషన్లు మొదలైనటువంటివి సంభవించవచ్చు. అలాగే తిరిగి అక్టోబర్ 30వ తేదీ అర్ధరాత్రి నుండి మరలా సింహరాశిలోకి ప్రవేశిస్తుంటాడు బృహస్పతి. దానితో కొంతమేర వ్యయంలో పడటం వల్ల ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేది ఉంటుంది. కనుక ఆ సమయంలో వారు బృహస్పతి గ్రహానికి ఆరాధన చేసుకోవడం, బృహస్పతి గ్రహానికి జపం మొదలైనటువంటివి చేసుకుంటే చాలా శ్రేయస్కరం. వీలైతే ఎక్కడైనా చండీ సప్తశతీ పారాయణాదులు జరుగుతున్న చోటైనా కానీ అక్కడ మీ సంకల్పాదులు చెప్పించుకొని మీ పేరున కూడా చేయించుకుంటే కాస్త రక్షణ అనేది ఏర్పడుతూ ఉంటుంది. వాహన ప్రమాదాలు కూడా కొంతమేర సంభవించవచ్చు. వీరు జాగ్రత్త వహించి నడుచుకోవడం చాలా శుభప్రదం, ఫలప్రదం.